పత్రికలు అటో ఇటో అన్నటువంటి రేంజ్లోకి మారిపోవడంతో వైసీపీకి సంబంధించిన సాధారణ కార్యకర్తకి సంబంధించినటువంటి ఇండివిజువల్ కేసులు జాతీయ సమస్య కింద ఈనాడు జ్యోతి రాస్తే, అలాగే తెలుగుదేశం పార్టీలో ఇండివిజువల్ సమస్యలు ఎవరైనా కార్యకర్తలకు ఉంటే దాన్ని వైసీపీ వాళ్ళు జనరల్ పేజీల్లో పెట్టి హైలైట్ చేస్తారు. ఏదైతే జరిగినటువంటి ఒక మర్డర్కి సంబంధించి అది ఇద్దరి మధ్యన జరిగిన సంఘర్షణని టోటల్గా రాజకీయ హత్యగా ఈనాడు జ్యోతి రాస్తే, ఒక భార్యాభర్తల వివాదంలో ఉన్నటువంటి అంశాన్ని సాక్షి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి, అది కూడా కుప్పం కార్యకర్త కాబట్టి జనరల్లో హైలైట్ చేసింది. ఇది ఆంధ్రాలో జరుగుతున్నటువంటి విచిత్రం. పిల్లలు కలగలేదని నెపంతో నిత్యం తన చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాను టీడీపీ చోటా నేత మీద పోలీసులకు భార్య ఫిర్యాదు చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. కుప్పం మండలం వనపాడు గ్రామానికి చెందినటువంటి టీడీపీ నేత శివశంకర్కి శాంతిపురం మండలం మల్లూరు కృష్ణాపురానికి చెందిన హిమబిందుకు 2018లో పెళ్ళైంది. 2 ఏళ్లైన పిల్లలు కలకపోవడంతో అత్తింటి నుంచి హిమబిందుకు వేధింపులు మొదలైంది. ఇచ్చం గొడవలు, కొట్టడం, సూటిపోటి మాటలతో ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఇదిలా ఉండగా 6 నెలల క్రితం శివశంకర్ బీహార్కి చెందిన మరో యువతను గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి శివశంకర్ రెండో భార్యను బయటపెట్టి చాటుగా కాపురం సాగించేవాడు. ఎలాగైనా రెండో భార్య ఇంటికి తీసుకురావాలని నిశ్చయించుకున్న శివశంకర్ వారం రోజుల క్రితం రెండో భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఇదేమని ప్రశ్నించిన మొదటి భార్య హిమబిందును తీవ్రంగా గాయపరిచి అర్ధరాత్రి పుట్టినిల్లు ముల్లూరు కృష్ణాపురానికి తీసుకెళ్లి వదిలేసి వచ్చాడు. గాయాల నుంచి కోలుకున్న హిమబిందు మంగళవారం కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను తెలుగుదేశం పార్టీ చోటా నాయకుడు కాబట్టి సాక్షి జనరల్ పేజీలో హైలైట్ చేసింది.